పోరాటంతోనే హక్కులు. మే 1వ తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఇది మనిషి జీవితంలో పెనుమార్పులు తెచ్చింది. అదేవిధంగా పెట్టుబడిదారులకి ఇది వరంగా మారింది. వ్యవసాయం తగ్గి పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పబడ్డాయి. చదువుకున్న వారికి కొత్త రంగాలలో అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో కాలుష్యం పెరిగింది. కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. మేడే ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుతారు. కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్విస్తూ నిర్వహించే సంబరం ఇది. మేడే ఓ చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణ చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమో మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి, ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటల కొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బ్రతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికలో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా అది విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారిగా మన దేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండే మేడేను పాటించడం జరుగుతోంది. ఎక్కడైనా వివిధ సమస్యలని పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవచ్చునని మేడే సూచిస్తుంది. వినతి పత్రాలు ఇవ్వడం, చర్చలు జరపడం అనేవి పోరాటంలో తొలిదశగా చెప్పవచ్చు. మేడే గురించి క్లుప్తంగా చక్కగా వివరించిన రామ్ ప్రదీప్ గారికి ధన్యవాదాలు. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి.